హాయ్ ఎవ్రీవన్, అందరికి హ్యాపీ సండే. ఈ రోజు పొద్దున్నే బయటికి వెళ్ళి అయితే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చి నా చేతిలోనైతే పెట్టేశాడు. అమ్మో, మీరు అంత పొద్దుగాలనే తింటారా అని మీకు డౌట్ రావచ్చు. లేదు, హస్బెండ్ అంత మార్నింగ్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆయన ఎక్కడికో ఊరికెళ్లే పని ఉందని ఇంకా మార్నింగ్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయింది. మా హస్బెండ్ ఎలాగో ఊరికెళ్తున్నాడు కదా అని నేను కూడా కొంచెం మార్నింగే లేచాను. ఈ రోజు అంటే రోజు మార్నింగ్ లేవనని కాదు కానీ లేస్తాను, కానీ ఈ రోజు అయితే ఇంకా కొంచెం త్వరగా లేచాను. 6:30 వరకు అయితే స్నానం, పూజ, ఇంట్లో పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు లేవలేదు కదా అని ఇంకా అప్పటికే మా హస్బెండ్ అయితే ఊరికైతే వెళ్ళిపోయింది. పిల్లలు లేచే లోపు అయితే నేనైతే బిర్యానీకి అయితే మాల్ మసాలాలు అయితే అన్ని కలుపుకొని మ్యాగ్నెట్ అయితే చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. మ్యాగ్నెట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే లేచారు. పిల్లలు లేచాక ఇంకా వాళ్ళకైతే పాలైతే ఇచ్చేసి వాళ్ళు పాలు తాగేసే లోపు నేనైతే కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద అయితే వేసేసాను. డైలీ మార్నింగ్ వాళ్ళు కూడా తొందరగానే లేస్తారులే, కానీ ఈ రోజు సండే కదా, పిల్లలు అయితే పడుకొని వాళ్ళకు కూడా రెస్ట్ ఉంటలేదు కదా అని నేను కూడా ఏమనలేదు. నేనేమనుకున్నానంటే వాళ్ళు లేచే లోపు బిర్యానీ చేయడం అయిపోతుందిలే, వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఫాస్ట్ గా లేచి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. నేను ఇక్కడ వంట పనులు చూసుకుంటూనే వీడియో షూట్ చేసుకుంటూ బట్టలు కూడా వాష్ చేసేసుకున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ మార్నింగ్ టైంలో మనం త్వరగా లేస్తే పనులన్నీ కూడా ఫాస్ట్ గానైతే కంప్లీట్ అవుతాయి. కొంచెం లేట్ గా లేస్తే మనం లేజీగా ఉంటాం, పనులు కూడా లేజీ అయిపోయి. ఈ చలికైతే అస్సలు లేవాలనిపించదు, కానీ మార్నింగ్ టైంలో లేస్తేనే చలి కూడా ఏమంతా అనిపించదు. అని నా ఒక్కదానికి అనిపిస్తుందా, అందరికి ఇలానే జరుగుతుందా తెలియదు, కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా ఈ రోజు సండే కాబట్టి మార్నింగ్ లేచుడుతోనే ఇంకా వాళ్ళు పాలు తాగేసిన వెంటనే మేమైతే ఆడుకోనికైతే వెళ్తాము మమ్మీ అని ఒకటే గోలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఇంకా నేను ఎక్కడికైనా వద్దంటే చాలు వాళ్ళకైతే ఎక్కలేని కోపం అయితే వచ్చేస్తుంది. ఇంకా బిర్యానీ చేసే లోపు టైం ఉంది కదా, కాసేపు ఆడుకొని వస్తే ఆడుకొని రండి అని చెప్పేసాను. ఆ లోపు అయితే బిర్యానీ అయిపోయింది. ఇంకా మేము అందరం కూర్చొని అయితే ఫుల్ గా లాగించేసాం. నా చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. వీడియో అలానే చూసి వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.